ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వినోదరావు, జిల్లా నాయకులు నెల్లూరి కోటేశ్వరరావు, వినోదరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. గ్యారంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా పేదలకు ఎలాంటి పథకాలు అందలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేస్తామని వారు అన్నారు. వైరా ప్రధాన కార్యదర్శి గారు, అలాగే కొన్నిజర్ల మండల అధ్యక్షులు తిప్పతి మల్లికార్జున గారు, అలాగే రూరల్ మండల ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో ఫెయిల్ అయిన వారు కావు అని తెలిసినా కూడా ప్రజల్ని మోసపూరితంగా తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అవి ఇంతవరకు అమలు చేయడం జరగట్లేదు. కాబట్టి మా వంతు మేము లాస్ట్ టైం కూడా మేము ప్రజలకి చెప్పడం జరిగింది, ఈ ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం, కాంగ్రెస్ గవర్నమెంట్ 6 అబద్ధాలు 66 మోసాలు చేసింది. ప్రజల్ని తప్పుదోవ పెట్టించి ప్రభుత్వం చేజిక్కించుకుంది. వారు కావు అని తెలిసినా కూడా ప్రజల్ని మోసపూరితంగా తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అవి ఇంతవరకు అమలు చేయడం జరగట్లేదు. కాబట్టి మా వంతు మేము లాస్ట్ టైం కూడా మేము ప్రజలకి చెప్పడం జరిగింది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే దాని ఇంపార్టెన్స్. ఇప్పుడు చాలామంది ప్రజలు మా దగ్గరకు వచ్చి దీనివల్ల మాకు ఆ ఇంపాక్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మమ్మల్ని ఆ రోజు మభ్యపెట్టి ఇచ్చిండ్రు, కానీ ఈసారి మేము ఆ తప్పు చేయం. కానీ మాదొక రిక్వెస్ట్, వీరు చేసిందల్లా మీరు ఎండగట్టండి, ఇంకా ప్రజలు ప్రతి ఒక్క గ్రామం ప్రజలకి మీరు తెలపాలని మా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే కిషన్ రెడ్డి గారు మాకు ఈ పిలుపునిచ్చిండ్రు. మా ఉద్దేశం ఇది, వీరు చేస్తున్న రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు, నెగిటివ్ పాలిటిక్స్ ప్రజలకి చెప్పడం, ప్రజల్ని చైతన్యం చేయడం. ఆల్రెడీ ఖమ్మం జిల్లాలో ప్రజలు చైతన్యవంతులు. ఈసారి ఆ తప్పు చేయమని చాలామంది వాగ్దానం కూడా చేస్తున్నారు. దీంట్లోనే ఇది మేము ఎప్పటికీ చాలా ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే మేము ఏదైతే చెప్పినో ప్రజల దగ్గర తీసుకెళ్ళాలంటే మీ పాత్ర ఉంది. మా భారతీయ జనతా పార్టీ తరఫున మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం. రైతు భరోసా అన్నారు, మహాలక్ష్మి అని మోసం చేసిండ్రు. ఆడబిడ్డలకి ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తా అన్నారు. అందరికీ 200 యూనిట్లు పవర్ ఫ్రీ ఇస్తా అన్నారు. సొంత ఇండ్లకి ఇంధనం ఇళ్ళు కట్టిస్తా అన్నారు. యువతకైతే నోటికి వచ్చినట్టు వాగ్దానాలు చేసిండ్రు, ఒక్కటి కాలేదు. వృద్ధులకి 4000 పెన్షన్ ఇస్తా అన్నారు. ఇలా అనేక వారికి ఇందాక చెప్పినట్టు సాధ్యం కాదన్నా కూడా ఇచ్చిండ్రు, చేసిండ్రు. ఇది ఒక ప్రక్రియ అయితే, ఇది వారు చేయాల్సిందే చేయకుండా ఉండకపోగా కేంద్రం అనేక పథకాలు ఉన్నప్పుడు వాటిని అడ్డుకుంటున్నారు. విశ్వకర్మ యోజన ఉదాహరణకు 18 చేతి వృత్తులకి చేసి, ఇది కులానికి సంబంధం కాకుండా కుల వృత్తులతోటి వారు దాన్ని ఒక మంచి స్కీమ్, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డెవలప్మెంటల్ స్కీమ్స్ అంటారు చాలామంది. దాన్ని వారు ఉద్దేశించి అనేక వేల మందికి దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తే, మన ఖమ్మం జిల్లాలోనే 100,000కి అర్హులైతే చాలామందికి ట్రైనింగ్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ దాన్ని